హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మిమ్మల్ని అలరించడానికి ఒక సింపుల్ క్వశ్చన్స్తో మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. హ్యాపీగా మాతో మాట్లాడేసి ఒక సింపుల్ క్వశ్చన్కి సమాధానం చెప్పేయండి. పుట్టింటికి పట్టు చీరను గెలిచేసుకోండి. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రత్నకుమార్ అండి, గుంటూరు నుంచి. రత్నకుమారి గారు గుంటూరు నుంచి. ఇంతకుముందు కాల్ చేశారా? చేసామండి, 9 సార్లు 10 సార్లు చేసాం. అయ్యయ్యో 9 సార్లు చేశారా? కౌంట్ చేసుకున్నారా? 1 2 3? అవునండి. ఇది 10వ సారా లేకుంటే 9వ సారినా? 10సారి. ఇది 10వ సారి. పద్మ గారితో 4 సార్లు చేసాము. ఓకే తర్వాత మమతా గారితో ఓకే అలా చేసాం. ఓకే సూపర్ అనమాట. రత్నకుమారి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఉమ్. ఓకే, ఫాలో అవుతుంటారు అయితే. ఇంకా ఎలాగో 9 సార్లు కాల్ చేశారు కాబట్టి ఫాలో అవుతుంటారు. ఫాలో అవుతుంది. ఎక్కువగా ఏం చూస్తుంటారు బీఆర్కే న్యూస్లో? వార్తలు చూస్తుంటామండి. న్యూస్ చూస్తారు. ఏ టైంలో చూస్తారు బాగా? న్యూస్ అంటే పద్దాకులు వస్తానే ఉంటాయి, ఇక బ్రేకులన్నీ అవి చూస్తానే ఉంటామండి. ఓకే, న్యూస్లోనే బ్రేకింగ్ న్యూస్ అట్లా చూస్తూ ఉంటారు. చూస్తుంటాం. మళ్ళీ బరాబర ముచ్చట్లు చూస్తుంటాం, బాగుంటాయి కదా. ఓకే ఉమ్. ఓకే రత్నకుమారి గారు, మీకు అంత తెలుసు కాబట్టి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగే కంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తారు? వస్తాయి కదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఓకే, నేను అడగడం అయిపోయింది, మీరు చెప్పడం కూడా అయిపోయింది. అంతేనా? ఈరోజు ఏం చేశారు స్పెషల్? వంట ఏంటి? టమాటాను ములక్కాయ అండి కూర. ఓకే, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, లంచ్ కూడా చేసేసారు. పొడుపు కట్ట ఒకటి అడగనా? నన్ను అడుగుతారా? ఉమ్. ఓకే అడగండి, ట్రై చేద్దాం. మరి నాకు క్లూ ఇవ్వాలి. మరి మీరు కూడా క్లూ ఇవ్వాలి. ఎండు గొలుసులు వేసేవాళ్లే కానీ తీసేవాళ్ళు ఉండరండి. ఏంటండి? మరొకసారి రిపీట్ చేయండి. వెండి గొలుసులు వేసేవాళ్లే కానీ తీసేవాళ్ళు ఉండరు అంటున్నా. ఎన్ని గొలుసులైనా సరే వేసేవాళ్ళే కానీ తీసేవాళ్ళు ఉండరు. ఏంటిది అది? ఏంటండి? ఆడవాళ్ళందరూ. క్లూ ఇవ్వండి ఆడవాళ్ళందరికీ. రోజు ఉదయం ఆడవాళ్ళు వేస్తాం. రోజు ఉదయం ఆడవాళ్ళు వేస్తుంటామా? ముగ్గా? అవునవును. హే కంగ్రాచులేషన్స్. అయితే నాకేమిస్తున్నారు? ఓకే రత్నకుమారి గారు, చాలా ఈజీగా చెప్పాను, మీరు బాగా క్లూ ఇచ్చారు కదా. ఓకే రత్నకుమారి గారి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా మరి? వెళ్దామండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మీరు గెస్ చేసిన ఆన్సర్ చెప్పేసేయండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే రత్నకుమారి గారు రెడీ కదా? క్వశ్చన్ వచ్చేసి, పూర్వంలో తెలుగువారు పోర్చుగీస్లని ఏమని పిలిచేవారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పూర్వంలో తెలుగువారు పోర్చుగీస్లని ఏమని పిలిచేవారు? ఏంటండి? చిన్నపిల్లల్ని కూడా పిలుస్తూ ఉంటాం మనం. చిన్నపిల్లల్ని కూడా అలా పిలుస్తూ ఉంటాం. చెప్పండి ఆన్సర్, టైం అయిపోయింది. చోళ్ళండి కాదండి, అంటే మన వాడుక భాషలో ఏమని పిలుస్తామని చెప్తున్నారు. చిన్నపిల్లల్ని మనం పిలుస్తూ ఉంటాం కదా నార్మల్గా. చెప్పండి. ఏంటండి? అయ్యయ్యో రత్నకుమారి గారు, నేను చాలా ఈజీగా ఇచ్చాను మీకు గెస్ చేయడానికి. క్లూ కూడా ఇంత ఈజీగా ఇచ్చాను. సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రత్నకుమారి గారు. 10 టైమ్స్ సక్సెస్ఫుల్గా కాల్ చేశారు. సారీ, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు. కానీ నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం. హలో హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రసన్న అండి, గుంటూరు నుంచి. ప్రసన్న గారు గుంటూరు నుంచి. అవునండి. ఓకే, ఏంటండి? బ్రహ్మిణి అండి. బ్రహ్మిణి, అదే అనుకున్నాను. అవునా కాదా? ఓకే ఓకే ప్రసన్న గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. కాల్ చేశారా ఇంతకు ముందు? లేదండి, ఎప్పుడో స్టార్టింగ్ లో. మళ్ళీ ఇప్పుడు స్పాన్సర్స్ మారారు కదా, నవంబర్ లో చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కలవలేదు. ఓకే, కాల్ అయితే కలవలేదంటారా?
అవునండి. అప్పుడు విన్ అయ్యారా, గెలుచుకున్నారా పుట్టింటి పట్టు చీరను? అప్పుడు గెలుచుకున్నామండి. ఓకే. అయితే ప్రసన్న గారు ఫాలో అవుతుంటారా, బీఆర్కే న్యూస్ని చూస్తుంటారా? తప్పకుండా చూస్తూనే ఉంటానండి, డైలీ చూస్తూనే ఉంటాను, క్వశ్చన్స్ ఫాలో అవుతూ ఉంటాను. ఓకే. కానీ మంచి మంచి క్వశ్చన్స్ మాత్రం భలే వేస్తున్నారండి. క్వశ్చన్స్ బాగున్నాయంటారా? శారీస్ కూడా చాలా క్వశ్చన్స్ బాగున్నాయి, శారీస్ కూడా సూపర్ గా ఉన్నాయి పంపించేవి. నేను మా ఓకే. ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను అనమాట, ఫార్వర్డ్ చేశాను, నేను గెలుచుకున్నాను మీరు కూడా గెలుచుకోండి. సారీ కూడా గెలిచేసుకున్నారు, మీకు వచ్చేసింది సారీ కూడా. సూపర్, అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అయితే అవునండి. ఓకే, ప్రసన్న గారు ఏం చేశారు ఈరోజు, స్పెషల్ ఏంటి? ఈరోజు కంది పచ్చడి, వంకాయ కూర, చారు పెట్టానండి. కంది పచ్చడి, వంకాయ కూర, చారు. అవునండి. లంచ్ అయిపోయిందా? ఇంకా లేదండి, మీ ప్రోగ్రామ్ అయిన దాకా మాట్లాడారు. ఓకే, కొంతమంది ప్రోగ్రామ్ చూస్తూ తింటారు, కొంతమంది ఏమో ప్రోగ్రామ్ అయిపోయాక తీరిగ్గా కూర్చొని ప్రశాంతంగా లంచ్ చేస్తారా? అవునండి. ఓకే, ప్రసన్న గారు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే. అవునా, పాట పాడమంటారా? పాడండి, ఏ పాట పాడుతున్నారు? మా పాప ఇంట్లోనే ఉందండి, నేను పాట పాడతానగా నమ్మో అని వస్తుంది మా అమ్మ. పర్వాలేదులేండి, పాడండి. పాడతానండి. ఓకే. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. అంతేలేండి, చాలు. అయిపోయిందా? చాలా ఇంకా కంటిన్యూ చేస్తారనుకున్నా. బాగా పాడారండి ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీస్ చూస్తుంటారా రెగ్యులర్ గా? ఎవరిష్టం బాగా మీకు? చిరంజీవి గారే ఇష్టం అండి బాగా. చిరంజీవి గారే ఇష్టం. తర్వాత అవునండి. ఈ మధ్య కాలంలో అదే అల్లు అర్జున్ అండి కొంచెం. అల్లు అర్జున్ ఇష్టం. మరి ఇంకొక పాట పాడొచ్చు కదా మా కోసం, అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ మ్మ్. అల్లు అర్జున్ ఏం పాట అండి? ఏదన్నా ఒక పాట గుర్తు చేయండి. అల్లు అర్జున్ పుష్పాలో ఉన్నాయి. ఎగిరవ మాదిరి ఉంటాడే నా సమీ, తాతలైనా అక్కలైనా గుర్తుంది. ఓకే, ప్రసన్న గారు చాలా బాగా పాడారండి. అడిగిన వెంటనే 2 పాటలు కూడా పాడారు కాబట్టి థ్యాంక్ యూ. అలాగే క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, కేవలం 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్సర్ని గెస్ చేసి చెప్పాలి. ఓకే ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? ఇంకా క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో ఇండియాలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇండియా మొత్తం, ఇండియా వైజ్ గా, ఓన్లీ ఏపీ తెలంగాణ కాదు, ఇండియా వైజ్ గా. టైం క్లూనా? ఇండియా వైజ్ గా మీరు చెప్పేస్తారు, తెలుగు నేమే ఉంటుంది. ఏంటండి? జయలలిత అనుకుంటా. ఆ రాష్ట్రం కొంచెం మనకి కాశ్మీర్ దగ్గరలో ఉంటుంది. కాశ్మీర్ దగ్గర, హిమాచల్ ప్రదేశ్. కొంచెం క్లూ ఇవ్వరా, ఫస్ట్ లెటర్ ఇవ్వరా ప్లీజ్. చాలా ఈజీ, 3 అక్షరాలు మాత్రమే ఉంటుంది రాష్ట్రం పేరు. ఆ రాష్ట్రానికి చెందిన కేరళనా? ముఖ్యమంత్రి లేదు. టైం లాక్ చేయమంటారా, వేరే ఆన్సర్ చూసుకుంటారా? వేరే ఆన్సర్ ఇంకేం లేదండి. అయ్యయ్యో, సారీ ప్రసన్న గారు, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు. కానీ మరొక కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఆదోని నుంచి మేడం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ఆదోని నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? నేను నాగవేణి మేడం. నాగవేణి గారు, ఇంతకుముందు కాల్ కలిసిందా మీకు? కలిసింది మేడం, తగలే మాకు. కలవలేదా, కలిసిందంటారా? కలిసింది అంటే విన్ కాలేదు మేడం. ఓకే, కాల్ అయితే కలిసింది కానీ చీర అయితే గెలుచుకోలేకపోయారు. లేదు. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడు గెలుచుకుంటారేమో కదా. ఏమో మేడం. ఓకే, నాగవేణి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వాచ్ రిపేర్ చేస్తాను మేడం. ఓకే, బిజినెస్ ఉంది అయితే. అవును మేడం. చూస్తుంటారా, బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా రెగ్యులర్గా? ఫాలో అవుతున్నా. ఓకే, ఏది బాగా చూస్తారు ఎక్కువగా? అంటే చూస్తుంటాను మేడం, నేను కొంచెం బిజీ కదా, బిజినెస్ ఉంది కదా. న్యూస్ చూస్తుంటారా? చూస్తుంటాను. ఓకే, ఇంకా నాగవేణి గారు చెప్పండి మేడం. చెప్పండి, ఇంకా
ఏం చేస్తుంటారు? వంట ఏం చేశారు? స్పెషల్ ఏంటి? ఈరోజు పన్నీర్ కుర్మా, చపాతి, హ్మ్. టమాటా చారు, అన్నం మేడం. పన్నీర్ కూర్మా, చపాతి ఇన్ని వంటలు చేశారా? అవును మేడం. పాయసం అక్షయ తృతీయ కదా. ఓకే, పాయసం కూడా చేశారా? చేశాను. ఓకే నాగవేణి గారు, చెప్పండి మేడం. మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ లోపు మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు చెప్పాలి. అయితే ఆ క్వశ్చన్ అడగడం కంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? పాట పాడతాను మేడం. పాట పాడతారా? ఏ పాట? ఉమ్, ఇది సతీ సక్కుబాయిలో పాట మేడం. ఓకే పాడండి. జయ పాండురంగ ప్రభో విఠల, జగదాధార జయ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, నీ కనుల అలరారే వెలుగే, నీ పెదవుల చెలువారే నగవే, నీ కనుల అలరారే వెలుగే, నీ పెదవుల చెలువారే నగువే, పాప విమోచన సాధన రంగ, ప్రభో పాండురంగ విభో పాండురంగ, జయ పాండురంగ ప్రభో విఠల, జగదాధార జయ విఠల. సూపర్ సూపర్ నాగవేణి గారు, మంచి పాట పాడారు మా కోసం. మూవీస్ చూస్తుంటారా బాగా రెగ్యులర్గా? పాత మూవీ చూస్తున్నాం. అంటే పాత సినిమాలు చూస్తుంటారు. ఎవరిష్టం బాగా పాత హీరోలలో? అందరు ఇష్టం మేడం పాతవాడు. ఇప్పుడు కొత్తవాడు అంటే కొత్త వాళ్ళు? లైక్ లేదు, అంతా పాతవాడు అంటే చాలా ఇష్టం. ఓకే, పాత మూవీస్ ఇష్టం, పాత హీరోలు ఇష్టం బాగా. ఓకే సూపర్ అన్నమాట. ఇక క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా మరి? చెప్పండి మేడం. ఓకే, క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, గెస్ట్ చేసి చెప్పాలి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి పున్నమికి పూత అమావాస్యకు ఆర్కింపు ఏమిటది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది? సామెత ఇది. సామెత మేడం, సామెత చెప్తే ఎట్లా మేడం? క్వశ్చన్ చెప్పాలి. చాలా ఈజీ. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు. చాలా ఈజీ ఆన్సర్ అసలు. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. అది మనం తింటాం కూడా. పూత చాలా ఈజీ. అయ్యో టైం అయిపోతుంది, గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పండి నాగవేణి గారు. తింటారా మేడం అది? అవును. పున్నమికి పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది? టైమ్ అప్. సారీ నాగవేణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, బట్ మీరు చెప్పలేకపోయారు. క్లూ కూడా ఇచ్చాను, బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు కానీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్ తీసుకుందాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా నమస్తే. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మాధురి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే మాధురి గారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంతకుముందు కాల్ చేశారా? జనవరిలో మాట్లాడానండి, తర్వాత ఇంకా లైన్ దొరకలేదు నాకు. ఓకే, అప్పుడు పట్టుచీరను గెలుచుకున్నారా? లేదు అంటే విన్నాయాను కానీ నాకు పంపించలేదండి, అడ్రస్ కోసం కూడా కాల్ చేయలేదు. ఓకే, అయితే స్లోగా ప్రాసెస్ అనేది ఉంది, కాల్ చేస్తారు త్వరలో. ఆ, అందుకని ఎలాగో 3 months దాటింది కదా ఓకే, అని అందుకే call మళ్ళీ కాల్ చేశారనమాట. అవునండి. ఓకే మాధురి గారు, అయితే ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? ఫాలో అవుతానండి. నాకు మీరు మార్నింగ్ పూట న్యూస్ చెప్తారు కదా, న్యూస్ పేపర్ చూసుకుంటూ దాన్ని టీవీ స్క్రీన్ మీద ఇలా జరుపుకుంటూ చెప్తారు కదా, అది బాగా అనిపిస్తుంది. అది చూడడానికి కూడా బాగుంటుంది. న్యూస్ పేపర్ లో నుంచి అదంతా చూసి చెప్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాధురి గారు. ఆ, ఇంకా బాగా ఏ ప్రోగ్రామ్ ఇష్టం బాగా మీకు? ఇంకా ఇవి డిబేట్స్ అవుతాయి కదండి, జనరల్ గా ఏమైనా హాట్ టాపిక్ మీద డిబేట్స్ అవుతాయి. అవి కూడా మీరు మంచి వాళ్ళని అంటే బాగా మంచి స్పీకర్స్ ని తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు కదా. చాలా పాయింట్స్ మనం అనుకునేవే నేను చెప్పలేం కదా, వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనిపిస్తుంది. ఓకే, అయితే మీరు బాగా ఫాలో అవుతున్నారు. అవునండి, బాగుంటుంది కదా ఛానల్ కూడా. అందుకని ఇంకా ఏ ప్రోగ్రామ్ కూడా బోర్ అనిపించదు. ఇప్పుడు మళ్ళీ కిడ్స్ కోసం కూడా ఒకటి పెట్టారు కదా,
సో నేను కూడా మా రిలేటివ్స్ అందరికి చెప్పాను అనమాట, పిల్లల కోసం ఉంది ప్రోగ్రాము అని. అవును, 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వండర్ కిడ్స్ అని కొత్త ప్రోగ్రామ్ అవ్వబోతుంది. అవునండి, అది కూడా బాగుంది. అది వస్తే స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరికీ యూజ్ అవుతుంది. ఎస్ అండి, పిల్లలందరి కోసం 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ వండర్ కిడ్స్ అని ఒక ప్రోగ్రామ్ అయితే నిజంగా రాబోతుంది. సమ్మర్లో కూడా బాగా యూజ్ అవుతుంది. సో అలా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. అవునండి, నేను చాలా మందికి అదే యాక్చువల్ గా ప్రోమో మనకి విడిగా రీల్ లాగా రావట్లేదు. నేను అదే వీడియో తీసి మీరే కదా అందులో ప్రోమోలో చెప్పేది. అవును. సో నేను అదే వీడియో తీసి మరీ షేర్ చేశాను అందరికి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంతకంటే 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుందన్నమాట. ఈ లోపు మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ని చెప్పేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే ఓకే. అయితే మీరు అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మరి. ఓకే, ఒక శ్లోకం చెప్తానండి. ఓకే, మూవీస్ చూడరా? మూవీస్ చూస్తాను కానీ అంటే రోజు అక్షయ తృతీయ కదా, అమ్మవారి గురించి ఒక పాట పాడదామని. ఓకే, పాడండి. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సూపర్ మాధురి గారు, చాలా బాగా చెప్పారు. ఓకే అండి, ఈజీగా అడగండి క్వశ్చన్. చాలా ఈజీగా అడుగుతాను, జనరల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్, మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ని చెప్పేసండి, ఓకేనా? ఓకే. మీరు చాలా తెలుగు బాగా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఆంధ్ర ఎక్కడ సైడు? అవునండి, అంటే మేము పుట్టి పెరిగిందంతా శ్రీకాకుళం అన్నమాట. ఇక్కడికి ఓకే. వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, సెటిల్ అయిపోయాము. ఓకే, బెంగళూరులో సెటిల్ అయిపోయారు ఇక. అవునండి. ఓకే, అందుకే తెలుగు ఛానల్స్ని చూస్తున్నారు. తెలుగు బాగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. తెలుగు అంటే ఇంకా మాకు ఇక్కడ ఎవరు ఉండరు కదా, చుట్టూ అంతా కన్నడ వాళ్ళు ఉంటారు. అవునవును. అందుకనే మాకు తెలుగు మీ ప్రోగ్రామ్స్ అవి చూస్తేనే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్ ఎస్, అంతే. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మాధురి గారు రెడీ కదా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి భారత కరెన్సీపై సంతకం చేసిన ఏకైక మాజీ ప్రధాని ఎవరు? భారత కరెన్సీపై సైన్ చేసిన మరొకసారి రిపీట్ చేస్తున్నాను, భారత కరెన్సీపై సంతకం చేసిన ఏకైక మాజీ ప్రధాని ఎవరు? ప్రధాని సైన్ చేశారా? అవును, ఓకే. టైమర్ స్టార్ట్ అయిపోయింది. క్లూ ఏమన్నా ఇస్తారా అండి? ఆయన అందరికీ బాగా సుపరిపరిచితమే, మీరు చెప్పేస్తూ ఉండండి, ఇది వచ్చేస్తుంది. ప్రధాని అప్పట్లో ఆయన ఆల్రెడీ గవర్నర్గా కూడా చేశారు. ఆర్బీఐ గవర్నర్గా. ఓకే, ఆర్బీఐ గవర్నర్ గా కూడా చేశారా? అవును. క్లూ ఇవ్వరా? చాలా ఈజీ. అయ్యయ్యో, టైం. అయ్యయ్యో, సారీ, మీరు చెప్పేస్తారు, గెస్ట్ చేస్తారు అనుకున్నా నేను. చాలా ఈజీ అన్నమాట, బట్ నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మాధురి గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మంచి శ్లోకం కూడా పాడారు, మంచిగా ఫాలో అవుతున్నారు బీఆర్కే న్యూస్ని. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో, నమస్తే మేడం. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెద్దాపురం దగ్గర నుంచి అండి. నా పేరు గౌరీ అండి. గౌరీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? ఫాలో అవుతూ ఉంటారా? ఈ మధ్యన వస్తుందండి, మా అక్క చెప్పిందానండి. అప్పుడు ముందు చూసేవాళ్ళం కదండి. ఏంటండి? మా అక్క చెప్పిందండి ప్రోగ్రామ్ వస్తుందని, అప్పటి నుంచి ఓకే, మీ అక్కగారు మీకు చెప్పారా ప్రోగ్రామ్ వస్తుంది చూడు అని చెప్పేసి? ఓకే, బాగా మాట్లాడుతున్నారండి. నేను బాగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. మన లైన్ తెలిసిందండి, అప్పటికి ప్రోగ్రామ్ అయిపోయిందండి ముందు. అయ్యయ్యో, అవునా? ఓకే, అంటే ముందుగా నుంచే 2 గంటల నుంచి 2:30 వరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ముందే ట్రై చేయండి. అది నెంబర్ తీసుకున్నారండి, ఇంకా లైన్లో ఉన్నారండి, అలా ఉన్నాం, అయిపోయింది. ఓకే, టైం అయిపోతే కొంచెం కాల్స్ కూడా ఉండవు. అందులో లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా కాల్ కలవకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నిదానంగా కాల్ ఏదో ఒక రోజు కలుస్తూ ఉంటుంది. అలాగే. ఓకేనా? ఓకే, మీరు మమ్మల్ని క్వశ్చన్ అడగాలి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు చెప్పేసేయాలి ఆన్సర్ని, ఓకేనా?
సులువి అడగండి అంత తెలియదు నేను క్లూ నాకు. ఇస్తాను, చాలా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి, కొంచెం టెన్షన్ పడకుండా నిదానంగా సరే ఆలోచించండి. మేడం. మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ని టక్కున చెప్పేసేయండి, ఓకేనా? ఓకే మేడం. ఇంకా ఏం చూస్తుంటారు బీఆర్కే న్యూస్లో, ఏది ఫాలో అవుతుంటారు? సీరియల్ ఎక్కువ చూస్తానండి నేను. పుట్టింటి పట్టు చీరని బాగా చూస్తారు. సీరియల్ ఎక్కువ చూస్తానండి, మా అక్క చెప్పింది కానీ పుట్టిన పొడి చోటు చూస్తున్నానండి. ఓకే, మామూలుగా సీరియల్స్ బాగా చూస్తారు. ఇప్పుడు పుట్టింటి పట్టు చీర చెప్పింది కాబట్టి మీ అక్క మళ్ళీ ఇది చూస్తున్నారు. అదండి. ఓకే, మూవీస్ చూస్తారా, సినిమాలు బాగా? చూస్తానండి, ఈ మధ్య మానేసింది చూస్తలేదండి మేడం. ఓకే, సినిమాలు కూడా మానేశారు, ఓన్లీ సీరియల్సే ఇష్టం మీకు. ఎందుకట్లా, ఏం సీరియల్ బాగా చూస్తారు మీరు? చిన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు, మన మా ఊళ్ళో థియేటర్లు ఉండేయండి. ఓకే, చూసిందే 2-3 సార్లు చూసేసిద్దండి. ఇంట్రెస్ట్ పోయిందండి సీరియల్ చూసిన సినిమాని 2 సార్లు అయినా సరే చూస్తాం. ఓకే ఓకే, క్వశ్చన్ అడుగుతాను, కాకపోతే మీరు అంతకంటే ముందు మళ్ళీ మాకు ఏం చేస్తున్నారు, పాట పాడుతున్నారా లేకుంటే సామెత చెప్తున్నారా, శ్లోకం చెప్తున్నారా, ఏం చేస్తున్నారు? రావండి పెద్ద సామెత రాదండి. సామెతలు రావండి అంత. మీకు రావా? పాట పాడండి మరి మా కోసం. ఏం పాటండి? మా అమ్మాయి పాడుతుందండి. మీ ఇష్టం, ఏ పాడైనా పాడొచ్చు, మీరు పాడొచ్చు కదా. మా పాప పాడుతుందండి. ఓకే, పాడమని చెప్పండి. జై 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 గణనాయక, జై జై విఘ్న వినాశక, హే శుభ మంగళదాయక, విద్యా బుద్ధి ప్రదాయక, గదవదన గౌరీనందన, గదవదన గౌరీనంద, గంగాధర శివ శంభోన, గంగాధర శివ శంభో నందన. పాడింది మేడం. ఏం పేరు మీ పాప పేరు? పావని శ్రీ వీక్షిత అండి. పావని శ్రీ వీక్షిత. శ్రీ వీక్షిత, అమ్మో పేరు చాలా పెద్దగా ఉంది, బాగుంది, వెరైటీగా. పావని చాలా బాగా పాడావు పావని. థ్యాంక్స్ మేడం. ఓకే, క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా భరతనాట్యం అది చేస్తుంది మేడం, బాగా చేస్తుందండి. ఓకే, భరతనాట్యం బాగా చేస్తుంది, నేర్చుకుంటుందా? నేర్చుకుంటుంది మేడం. ఓకే, సూపర్, అలానే నేర్పించండి. అలాగే. ఓకే, మరి క్వశ్చన్ అడుగుతున్నాను, ఇంకా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ వచ్చేసి, అశ్వత్థామ ఉత్తర గర్భంపై ప్రయోగించిన అస్త్రం పేరేమిటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, అశ్వత్థామ ఉత్తర గర్భంపై ప్రయోగించిన అస్త్రం పేరేమిటి? అంత ఇది లేదండి, చాలా ఈజీనే, మనందరికి దేవుడు ఎవరు? ఎంకన్ పోవాలి. ఇంకా పైన ముల్లోకాల్లో మున్నోకాల అంత తెలియదు మేడం. చాలా ఈజీ, మీరు చెప్పండి, నేను క్లూ ఇస్తున్నాను మీకు. టైం అయిపోయింది. ముల్లోకాల్లో మనందరికి దేవుడు ఎవరు? శివుడండి. శివుడండి. ఇంకా ఇంకా బ్రహ్మదేవుడు. దాంట్లో 2 అయ్యయ్యో సారీ, టైమ్ అప్. మీరు గెస్ట్ చేసినప్పుడు చెప్పేస్తుంటే అయ్యేపు, చాలా ఈజీ ఆన్సర్ అనమాట. సో నో ప్రాబ్లం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, మంచి పాట పాడారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రజనీ అక్క. రజనీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మంగళగిరి నుంచి అక్క. మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నావు, ఏం చేస్తుంటావు? ఇంట్లోనే అక్క. ఏం చదువుకున్నావు? అక్క నాకు మ్యారేజ్ అయింది అక్క, టైలరింగ్. మీతో మాట్లాడానక్క నేను. ఓకే, ఎప్పుడు నేను వచ్చినా నాకు కాల్ చేస్తూనే ఉంటావు నువ్వు, పాపం. అవునక్క, కానీ గెలవలేదు. అయ్యయ్యో, ఏం కాదు, ఈరోజు గెలుదు కానీ, బట్ నువ్వు ట్రై చేయాలి, మరి ట్రై చేస్తే చాలా ఈజీనే. అక్క మూవీస్ గురించి అడిగక్క నన్ను. మూవీస్ గురించి అడగాలనా? అవునక్క. లేదంటే ఏదైనా సామెత అట్లా అడగమంటావా? అలా తెలీదు అక్క, మూవీస్ గురించి కొంచెం అడిగక్క. మూవీస్ గురించి అడగనా? ఓకే, ట్రై చేస్తాను నేను. అయితే ఏం చేస్తుంటావు రజనీ? హౌస్ వైఫ్ కదా, లంచ్ అయిపోయిందా? లేదక్క, ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు, ఏం చేసావు స్పెషల్ ఈరోజు? స్పెషల్ ఏం లేదక్క, పప్పు అక్క. పప్పు అన్నం అయిపోయిందా? లంచ్ చేసేసావా? లేదు, ఇంకా అవ్వలేదు. ఓకే, ఏం ఫాలో అవుతుంటావు బాగా, ఎక్కువగా ఏది చూస్తుంటావు చెప్పు? నేనా ఇదే ఈ షోనే ఎక్కువ చూస్తానక్క. పుట్టింటి పడుచు సిద్ధి కూడా చూస్తానక్క. ఇంకా ఈ 2 చూస్తా. న్యూస్ చూడవా? న్యూస్ చూడనక్క. ఎందుకు? కుదరదక్క, ఇంట్లో పని చేస్తుంటా.
అంటే అవి మాత్రమే కుదురుతాయా? అంటే ఆ టైంకి కొంచెం టైం ఓకే, పనులన్నీ అయిపోకొని ప్రశాంతంగా ఫ్రీగా కూర్చున్నప్పుడు అవి మాత్రం చూస్తావు. అవునక్క. ఓకే రజని, మా కోసం ఏం చేస్తున్నావు మరి నువ్వు ఈరోజు? టిప్స్ చెప్తానక్క. టిప్ చెప్తావా? ఏం టిప్ చెప్పు. మెడిసిన్స్ ఉంటాయి కదక్క, మ్మ్. ఎక్స్పైర్ అయిపోయినాయి. ఏంటి? ఎక్స్పైర్ అయిపోయినాయి ఉంటాయి కదా మెడిసిన్స్, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మెడిసిన్ ఉంటాయి కదా. అవును. వేస్ట్ గా పడేయకుండా ఈ పౌడర్ లా చేసి మొక్కలకి వేస్తే గ్రోత్ బాగా వస్తుంది అక్క. పూల మొక్కలకి, ఏ మొక్కలకి. ఓకే, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మెడిసిన్ ఉంటాయి కదా, అవి తీసేసుకొని పడేయకుండా మొక్కలకు వేసుకున్నట్లయితే బాగా గ్రోత్ ఉంటుంది. అవునక్క. అంతేనా? అంతేనక్క. ఓకే, చాలా మంచి టిప్ చెప్పావు. నువ్వు ట్రై చేస్తుంటావా ఇంట్లో? అవునక్క. ఓకే, బాగా పెరుగుతుంటాయా చెట్లు? అవునక్క, పూల మొక్కలు బాగా వస్తాయి. మ్మ్హ్మ్. అందుకని ట్రై చేసాను కాబట్టి చెప్పానక్క. ఓకే, అయితే ఇప్పుడు నీకు సింపుల్గా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మూవీకి సంబంధించింది అయితే కాదు, ఈజీగా మూవీకి సంబంధించింది కాదు, ఒక సామెత, లైక్ సామెత లాగా అనమాట. అడిగక్క. ఓకేనా? చాలా ఈజీ, కొంచెం నువ్వు ఆలోచించినట్లయితే వచ్చేస్తుంది. ఓకే, నేను కూడా గురించి లేవా అక్క? ఏంటి? మూవీస్ గురించి లేవా క్వశ్చన్? మూవీస్ గురించి ఈసారి అడుగుదాం. ఇప్పుడు ఏమో మూవీస్ గురించి ఓడిపోతున్నావు కదా, ఇప్పుడు అడిగితే గెలుస్తావేమో కదా. ఓకే అడిగక్క, కొంచెం ఈజీగా అడిగా. చాలా ఈజీ రచని, ట్రై చేయి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఆ లోపు చెప్పాలి. ఓకేనక్క. ఓకే, క్వశ్చన్ వచ్చేసి లంక తగలబడితే లచ్చి మొత్తుకునే. అక్క ఇంకోసారి చెప్పవా? లంక తగలబడితే లచ్చి మొత్తుకునే. టైమర్ స్టార్ట్. అది మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం. తింటూ ఉంటాం అక్క. రోజు డైలీ తింటూ. ఓ విన్నావా? అక్క అక్క క్వశ్చన్ ఒకసారి చెప్పవా? లంక తగలబడితే లచ్చి మొత్తుకునే. లంకి తగలబడితే లక్ష్మి వదులుకొని తింటూ ఉంటాం అంట రోజు. సామెత అంటే మంట వస్తుంది అట్లా. అక్క మంట. చెప్పు చెప్పు, టైం అయిపోతుంది. మనం రోజు తింటూ ఉంటాం, డైలీ అది తినంది మనం ఉండం. అక్క అన్న తర్వాత అది ఫుడ్ అక్క. లంక తగలబడితే లచ్చి మొత్తుకునే. మొత్తుకోవడం అంటే ఏంటి? అయ్యోయ్యో సారీ, టైమ్ అప్. సారీ రజని, చెప్పావు కానీ కొంచెం ఇంకా కొంచెం దానికి అంటే మొత్తం ఉందన్నమాట, చాలా కొంచెం పెద్దగా ఉంది. సో సగం చెప్పావు కానీ సగం చెప్పలేదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రజని. ఇలానే కాల్ చేస్తూనే ఉండు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు చాలామందికి అన్ని నేను క్లూస్ ఇచ్చాను, బట్ ఎవరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం. చాలామంది కాల్ చేస్తున్నారు, కాల్ తగలట్లేదు అని చెప్పి బాధపడద్దండి. కాల్స్ అలానే ట్రై చేస్తుండండి, డెఫినెట్గా ఏదో ఒక రోజు కాల్ కలుస్తుంది. సో హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.